ముఖర్జీ గారు, సమంత ట్వీట్ చూశారు, దాంట్లో మొదట మీ స్పందన ఏంటి సార్? అంటే సమంత గారు ఏమన్నారంటే, ఏదైనా వైరల్ ఇల్నెస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మెడిసిన్స్ వాడకండి, ఫస్ట్ ఈ నెబులైజేషన్ లాంటిది, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి నెబులైజేషన్ చేసుకోండి, అది చేసుకుంటే బాగా మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇది దాంతోపాటుగా ఆవిడ కోట్ చేయటం ఒక మనుశ్రీ చిల్లర్ గారి ఫాదర్ అనుకుంటా, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఒక మిత్రా బాసు చిల్లర్, ఆ మిత్రా బాసు చిల్లర్ని కోట్ చేస్తూ ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రాబ్లం ఏంటంటే, ఈ సెలబ్రిటీస్ ఎప్పుడైతే మనకి ఒక మెడికల్ది కానీ లేకపోతే వేరేది కానీ రికమెండ్ చేస్తారో అది ప్రజలు చాలామంది ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే సెలబ్రిటీస్ ఎప్పుడైనా ఏదైనా ఎండోర్స్ చేస్తున్నప్పుడు, ఏదైనా వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సమంత గారు చెప్పిన దీంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ అని ఉంది. దీన్ని క్లియర్గా మనకి వైద్య సంఘాలన్నీ చెప్పేది ఏంటంటే, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటుందో దాన్ని నెబులైజేషన్ చేసుకున్నా కూడా ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 10% లాంటివి తీసుకుంటే పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా చేయకూడదు, దీనివల్ల ప్రమాదం ఉంది అనేది సైంటిఫిక్ బాడీస్ చెప్తున్నాయి. అయితే సమంత గారు తన ఒపీనియన్ కింద, అంటే నేను వాడాను, నాకు ఉపయోగపడింది అని చెప్తే బాగానే ఉండేది, కానీ మీరందరూ వాడండి, ఇది చాలా అద్భుతం చూపిస్తుంది అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అయిన విషయం కాదు. అంటే ఇప్పుడు చాలా మంది ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ వస్తే వాళ్ళు చెప్పదలుచుకుంటారు, దానికి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక స్పీచ్కి మనం ఫ్రీడమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు వాడండి అని చెప్పడం ఒకటి, తర్వాత ఇది వాడటం వల్ల ఒక మిరకిల్ జరుగుతుంది అనేది చెప్పడం రెండోది, మూడోది మెడిసిన్స్ వాడకండి అని చెప్పడం, ఇది చాలా వివాదాస్పదమైన వివాదం. ఆ తర్వాత దాన్ని కాల్అవుట్ చేసినప్పుడు, అంటే అబ్బి ఫిలిప్స్ అని ఉంటారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డాక్టర్ గారు, ఆయన ఇది క్లియర్గా చెప్తూ ఇది ఆల్మోస్ట్ సమంత గారిని ప్రిజన్లో పెడతారు ఇంకొక దేశంలో అయితే, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు అని అంటే, ఆమె దానికి రిప్లై ఇస్తూ ఒక డాక్టర్ గారు ఇలా నన్ను ప్రిజన్లో పెట్టమని అడగటం జరిగింది. బట్ నేను విక్టిమ్ని ఇక్కడ, నేను చాలా రోజుల నుంచి నాకున్న ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. కన్వెన్షనల్ మెథడ్స్లో నాకు ఒపీనియన్, నాకు బాగా రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను ఆల్టర్నేటివ్ మెథడ్స్కి వెళ్ళాను, అది కూడా నేను తీసుకున్న ఆయన కూడా పెద్ద డాక్టర్ గారే అని చెప్పింది. యాక్చువల్లీ ఈ మిత్రాబాసు చిల్లర్ అని ఆయన డిఆర్డిఓకి సలహాదారట, మరి ఆయన మెడికల్ డాక్టరా, మెడికల్గా ప్రాక్టీస్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. అయితే ఆయన కొన్ని వెల్నెస్ క్లినిక్స్ అనేవి నడుపుతున్నారు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఏ విధంగా చేస్తున్నారనేది తెలియదు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న విధానాలను మాత్రం, వివాదాస్పదమైన వివాదాలను కనుక స్ప్రెడ్ చేస్తుంటే సెలబ్రిటీస్, సమాజానికి కొంత ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సమంత గారికి బాగా లక్షల్లో ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఎప్పుడైతే ఇలాంటి కాంట్రవర్షియల్ పోస్ట్ పెడతారో పీపుల్ కనుక ఫాలో అవుతే వాళ్ళకి ఒకటి హెల్త్ పరంగా ఇబ్బంది అవటం, రెండోది ఎకనామికల్గా వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ డాక్టర్స్ కానివ్వండి, మెడికల్ బాడీస్ కానివ్వండి, వాటి క్రెడిబిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు చెప్పాలి అనేది కూడా ఇంపార్టెంట్ విషయం అయిపోయింది. ఇప్పుడు మాకున్న బిజీ షెడ్యూల్లో మెజారిటీ ఆఫ్ ద టైం ఫాల్స్ క్లెయిమ్స్ని మేము ఆపడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే యాక్చువల్గా మెడికల్ ఇన్ఫర్మేషన్ని డిసిమినేట్ చేయడానికి సరైన సమయం సరిపోదు. కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పు కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టమైంది ఇది వాళ్ళు తీసుకుంటారు. దానికి ఎవిడెన్స్ చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక క్రిటికల్ థింకింగ్ కావాల్సిన అవసరం ఉంది. అది సమంత గారు చెప్పినా, లేకపోతే ఒక హెగ్డే గారు చెప్పినా, లేకపోతే ఇంకొక పొలిటీషియన్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఈ దీంట్లో నిజం ఎంత ఉంది అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫర్ వైరల్ ఇల్నెసెస్ అనేది ఒకటి కొట్టి చూసినట్లయితే, నిజంగా పెద్ద సైంటిఫిక్ స్టడీస్ ఉన్నట్లయితే దాన్ని మనం పాటించవచ్చు. లేదు వీటిని సైంటిఫిక్ బాడీస్ వద్దని చెప్పినాయి అనుకోండి, అవి తీసుకోవడం మంచిది కాదని తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా అనేక రకాలుగా సెలబ్రిటీస్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాట్లాడటం మనం చూసాం. వ్యాక్సిన్స్ వేసుకోవద్దని కొంతమంది మాట్లాడటం చూసాం. దానివలన అంటే యుఎస్లో కొంత పెద్ద ప్రాబ్లం అయింది. దానివలన కొన్ని మీజిల్స్ మళ్ళీ కేసెస్ రావడం మొదలైనవి వ్యాక్సిన్స్ మొదలు పెట్టకపోవడం వలన. అట్లా కొంతమంది ఏమో గుండె జబ్బుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు తయారయ్యారు.
కొంతమంది ఏమో కొలెస్ట్రాల్ అసలు ఇబ్బంది లేదు, శుభ్రంగా అడ్డదిడ్డంగా తినేయండి అని చెప్పేవాళ్ళు మొదలయ్యారు. ఇట్లా అనేక రకాలైన పీపుల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్ని విపరీతమైన పరిస్థితుల్లో లాగుతున్నప్పుడు ప్రభుత్వానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్, ఫ్యాక్ట్ చెకింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పరచాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈ మిస్ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. ముఖర్జీ గారు, ఒకటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది ఒకటి, రెండోది సోషల్ మీడియా వేదికగా కొందరు స్వయం ప్రకటిత డాక్టర్లుగా మారిపోతున్నారు. అంటే వాళ్ళకి తెలిసిందే అది ఒక వైద్యం అనుకొని చెప్పటం, వాళ్ళు వైద్యులు కాదు, వాళ్ళు ఏదో ఒకటి వాడి ఇది బాగుంది మీరందరూ వాడండి అని చెప్పడం. కొందరు అసలు మందులు వేసుకోక్కర్లేదు, ఇలా చేస్తే మీకు ఇంకా తిరుగులేదు, ఇంకా లైఫ్ లాంగ్ కనీసం జ్వరం కానీ నొప్పులు కానీ ఏవి రావని ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఏముందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి ఒక మంచి మాట, గుండె జబ్బు తగ్గించుకోవడానికి ఈ పని చేయండి అని, దాన్ని 10,000 మంది కూడా చూడరు. అదే మీరు చెప్పిన వాళ్ళగా ఉన్నారనుకోండి, ఒక ఇలా చేయండి అలా చేయండి, కూర్చొని లేవండి, లేకపోతే ఇలా కొట్టండి గుండె జబ్బు రాదు, లేకపోతే గుండె జబ్బు వచ్చినప్పుడు దగ్గండి పోతుంది అని ఇలాంటిది ఏదైనా పెట్టారనుకోండి, ఒక యూట్యూబ్ వీడియో చేసి జస్ట్ కాకరకాయ రసం తాగంటే మీకు గుండె జబ్బు రాదని చెప్పారనుకోండి, దానికి ఒక 9-10 లక్షల మంది చూస్తారు. అంటే ప్రజల్లో ఎట్లా ఉంటుందంటే మనకి ఈజీగా తగ్గిపోయేది, మన కళ్ళ ముందు తగ్గిపోయేది, మనకి ఇంట్లో దొరికే సామాన్లతో తగ్గిపోయేది, ఇలాంటి వాటి మీద ఆశ ఉంటుంది సహజంగా. మిరకల్ క్యూర్స్ మీద ఆశ ఉంటుంది, దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో 2 రకాలు ఉంటారండి. ఒకటి సమంత లాంటి వాళ్ళు. నేను సమంతకి గారు నేను చూసినప్పుడు ఆవిడ మంచి ఉద్దేశంతోనే ట్వీట్ చేసినట్టు అనిపించింది. ఆమె మేము మోసం చేద్దామని కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్స్ అమ్ముకుందామని కానీ ఇట్లా చేయలే ఆవిడ. కానీ జెన్యున్గా ఆవిడకి కొంత బెనిఫిట్ కనిపించినట్టు అనిపించింది, ఆమె అందరికీ చెప్పింది. కాకపోతే అది తప్పు. ఈవెన్ సిఓపిడి ఫౌండేషన్ కూడా క్లియర్గా చెప్పింది ఇది చేస్తే ప్రాబ్లం అవుతుంది అని. కానీ ఆవిడకి తెలియక ఆవిడ అందరికీ చెప్పడం జరిగింది. కాకపోతే ఆవిడ చెప్పిన విధానం మాత్రం తప్పు. ఎందుకంటే నేను ఇట్లా వాడాను నాకు బెటర్ అయిందని చెప్పడం ఒక రకం, మీరు వాడండి ఇది మిరకల్ క్యూర్ అని చెప్పడం రెండో రకం. ఆవిడ ఈ రెండో రకంగా చెప్పారు, అది పొరపాటు. ఇక రెండో టైప్ ఆఫ్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంత వ్యూస్ కోసము ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ అంటారు. అంటే ఇట్లాంటివి చెప్తే ఎక్కువ మంది చూస్తారనమాట. అంటే మీరు ఇప్పుడు ఆల్కలీన్ వాటర్ తాగండి, మీరు ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని క్యూర్ అయిపోతాయి, మీకు అసలు ఇప్పుడు చాలా నీరసంగా ఉందా బ్రహ్మాండంగా అయిపోతారు, లేకపోతే మెగ్నీషియం తీసుకోండి, మెగ్నీషియం తీసుకుంటే మీకు బాడీలో నొప్పులే రావు. అంటే ఇక విపరీతమైన క్లెయిమ్స్ అనమాట. అంటే ఇక మనం చెప్పడానికి రోజు చేసుకుంటూ పోతే నాకు ఇదే పని సరిపోతుంది 24 గంటలు. ఇంత ఇవేంటంటే ఒక ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ అనమాట. వాళ్ళకి ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ ఫాలోవర్స్ కానీ వస్తే వాళ్ళు తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి వాళ్ళ తోచిన రీతిలో వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ని ఎండోర్స్ చేసుకుంటారు, వాటికి డబ్బులు తీసుకుంటారు. సో ఇలా చేయటం అనేది రెండో బ్యాచ్ ఉందన్నమాట. సో ఇలా ఈ 2 రకాలుగాను పబ్లిక్కి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మనం అనుకుంటాం అవుట్రైట్గా డబ్బులు తీసుకొని చెప్పే వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందేమో అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు సమంత గారి లాగా ఎవరైతే జెన్యున్గా కనిపిస్తారో, ఈవిడ బాధలోంచి వచ్చింది ఇది నిజం అని అనుకుంటారో వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకనే వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరో ఒక డాక్టర్ గారు చెప్పారు, ఆయన ఏదో యాక్టర్ గారి ఫాదరు, ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్, ఆయన ఎంబీఏ చేస్తున్నారు, అంటే ఆయన మార్కెటింగ్ పర్సన్. ఆయన చెప్పినప్పుడు తను కొంచెం ఒక్కసారి గూగుల్ చేసి చూసుకుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ అని క్లియర్గా అమెరికన్ ఆస్తమా అండ్ అలర్జీ ఫౌండేషన్ చెప్పింది కానివ్వండి, లేకపోతే సిఓపిడి ఫౌండేషన్ చెప్పింది కానివ్వండి, దీనివల్ల నష్టాలు ఏమొస్తాయి. ఒక వ్యక్తికి అయితే ఆల్మోస్ట్ ప్రాణానికి ప్రమాదం మీదకి వచ్చింది. ఒక కేస్ స్టడీ పబ్లిష్ చేశారు. అది తీసుకోవడం వల్ల అలర్జీ వచ్చి ఆల్మోస్ట్ కోవిడ్ లంగ్స్ టైప్లో తయారైపోయినాయి అతనికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల. సో ఇవన్నీ సైంటిఫిక్ లిటరేచర్లో ఉన్నాయి. జస్ట్ చిన్నది గూగుల్ చేసుకుని, అంటే మనం తీసుకునే ముందే తీసుకోవాలి గూగుల్ చేసుకొని, లేకపోతే సైంటిఫిక్ లిటరేచర్ని స్టడీ చేయడానికి ట్రై చేయాలి. అందరూ గూగుల్ చేస్తే అందరికీ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ రాదు, ఎందుకంటే సోర్స్ కరెక్ట్గా ఉందా లేదో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు గూగుల్ చేసినప్పుడు ముందు ఇప్పుడు మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ గూగుల్ చేశారనుకోండి, సమంత గారే వస్తారు ఫస్ట్, ఆవిడ చెప్పిందే వస్తుంది ఫస్ట్. అట్లా కాకుండా సైంటిఫిక్ బాడీస్ ఏమన్నాయి,
దీని గైడ్ లైన్స్ ఏమున్నాయి, లేకపోతే రీసెర్చ్లో పబ్లిష్ అయిన స్టడీస్ ఏమున్నాయి అని చూసుకోగలిగితే పర్వాలా. అట్లా అందరూ చూసుకోరు. కానీ సెలబ్రిటీస్ మాత్రం వాళ్ళు తీసుకునే ముందే చూసుకోవాల్సి, అది నెంబర్ 1. వాళ్ళు తీసుకునే ముందు చూసుకోకుండా వాళ్ళు తీసుకున్నా, వాళ్ళకి బెనిఫిట్ అనిపించినా 10 మందికి చెప్పేటప్పుడు మాత్రం ఇంకా చాలా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న విషయం ఉంది దీంట్లో, చెప్పండి సార్. ఇక ఈ సెలబ్రిటీస్ ఇది ఒక రకం అయితే, కొంతమంది నిజంగా డాక్టర్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంటుంది. కొంతమంది, ఒక కార్డియాలజిస్ట్ ఉన్నాడు, పేర్లు చెప్పడం ఎందుకని చెప్పట్లా, యూకేలో ఉంటారు కార్డియాలజిస్ట్. ఆయన ఎంత మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారంటే అంత మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు. ఇంకొక కార్డియాలజిస్ట్ ఇక్కడే ఇండియాలోనే ఉన్నారు, పద్మవిభూషణ్ ఉంది. ఆయన ఏం చెప్తారంటే బైపాస్ చేయడం వేస్ట్, అంటే హార్ట్ అటాక్ వచ్చినా కూడా స్టెంట్ వేయడం వేస్ట్, ఇట్లాంటివి చెప్తారు. ఆయన పద్మభూషణ్ ఉంది ఆయనకి. సో ఆయన కూడా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళని ఎవరు కౌంటర్ చేయాలి? ఇప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఒక మాట చెప్పాను అనుకోండి, అందరూ మీద పడి ఇదిగో ముఖర్జీ తప్పు చెప్తున్నాడు అనే పరిస్థితి ఉంది తప్ప, వాళ్ళు తప్పు చెప్తున్నారు అనేది ఇదిగోండి ఇట్లా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ వల్ల ఇట్లా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని నేను రాసి చెప్పినా కూడా, గొంతు చించుకున్నా కూడా నమ్మే నాదుడు లేడు. ఎందుకంటే ఆయనకి పద్మభూషణ్ ఉంది, నాకేమీ లేదు. నాకు ఒక MD DM డిగ్రీ ఉంది, DNB కూడా చేస్తున్నా, బాగా చదువుకున్నా, కానీ నేను చెప్పే మాట వినే పరిస్థితి లేదు. అందుకని సెలబ్రిటీస్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలో, అదేవిధంగా ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు, డాక్టర్స్, కార్డియాలజిస్ట్ కావచ్చు, పల్మనాలజిస్టులు కావచ్చు, నిజంగా డిగ్రీ ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పే మాటలకి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్ కూడా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కొన్ని చూశాను నేను. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు పక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడటం, పక్క డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడితే తప్పు లేదు, దాంట్లో తప్పు మాట్లాడటం తప్పు అని అంటున్నాను నేను. సో ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకునే లోపల పబ్లిక్ ఏం చేయాలంటే, పబ్లిక్ ఒక అవేర్నెస్ ఉండాలి. క్లియర్గా సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది పబ్లిక్లో ఉండాలి. అంటే ఒక మాట మీకు మెడికల్గా వచ్చింది, ఇది నిజమా కాదా అని చూసుకోవడం చాలా తేలిక. అంటే ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఏదైనా చెప్పడానికి, ఒక ఎవిడెన్స్ చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. అది అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఏదైనా సరే చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎలాగా, 1000 మందికి ఇదే ట్రీట్మెంట్ ఇచ్చి 1000 మందికి ఈ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇద్దరు ఎలా ఉన్నారు, కొంచెం ఒక 3-4 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఇచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఉందా, ఇవ్వని వాళ్ళకి బెనిఫిట్ ఉందా, వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారా, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారా చూడటం. దీన్ని ఏమంటారంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అంటారు. ఇదేమి అలోపతికి సంబంధించిన పద్ధతి కాదు. ఏది చూడాలన్నా ఇలాగే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ కొంచెం ఫ్రీబీస్ ఇవ్వదలుచుకుంది, ఇంకో గవర్నమెంట్ ఇవ్వదలుచుకోలేదు. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూసుకుంటా వెళ్తే ఎవరికి ప్రజలు ఎక్కువ పట్టం కడుతున్నారు అనేది చూసుకుంటే ఇప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది. అట్లా ఒక ప్రాపర్ గా స్టడీ చేయటాన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అంటారు, కానీ అది అలోపతికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఎవరైనా చెప్పినప్పుడు మనం అది స్టడీ చేసేటప్పుడు ఒక్కసారి దీనికి స్టడీస్ ఏమున్నాయి, దీనికి ఎంతమంది పేరు మీద చేస్తున్నారంటే 100 మంది చేసిన దానికన్నా 10,000 మందికి చేస్తే ఎక్కువగా బెనిఫిషియల్. అట్లా ప్రాపర్ గా చూస్తే, అంటే 1 నెల చూసిన దానికన్నా ఎక్కువ కాలం ఫాలో చేస్తే ఎక్కువ బెనిఫిషియల్. అట్లా సైంటిఫిక్ టెంపర్మెంట్ కనుక ప్రజలు పెంచుకుంటే అది ఉపయోగపడే అవకాశం ఉండడంతో పాటు అదొక్కటే మార్గం. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ఖండించట్లా, ఇండివిజువల్ పీపుల్ ఖండిస్తున్నారు. ఇండివిజువల్ పీపుల్ ఖండించినప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్తుంది కరెక్టా, కాబట్టి దీని మీద అఫీషియల్ బాడీ లేనప్పుడు ఆయుష్ విభాగం అనేది లేదా ఎవరో ఒకరు దీన్ని ఒక అఫీషియల్ రూఢీపరచలేనివి చాలా ఉన్నాయి. సెన్సిటైజ్ చేయాల్సింది ఉందట వైద్యులకు కానీ, లేదంటే ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, అది లేదనేదే. అవునండి, ఈవెన్ గవర్నమెంట్లో కూడా కొంతమంది అఫీషియల్స్ తప్పుగా డిక్లేర్ చేస్తున్నారు. అన్ని ప్రాపర్ స్క్రూటినీ రావాలి. ప్రాపర్ స్క్రూటినీ చేసుకుని వాటిని ఫ్యాక్ట్ చెక్ చేసుకుని వాటిని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్.